అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో ఆక్వా రైతుల సమావేశం. ఆక్వా రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్. విద్యుత్ శాఖ అధికారుల ఆకస్మిక దాడుల పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతులు అళ్ల వెంకటానందం, అల్లూరి రమేష్ రాజు, చవటపల్లి నాగభూషణం, దెంతూకురి సత్తిబాబు రాజు, రుద్రరాజు నాని రాజు, మేడిద శంకరం, సత్తి శ్రీను, గుమ్మల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. పెంచినటువంటి ఇటీవల కాలంలో జరుగుతున్న విద్యుత్ దాడులను ఆపాలి. ఇటీవల కాలంలో జరుగుతున్న అక్రమ దాడుల్ని ఇటీవల కాలంలో విద్యుత్ పై జరుగుతున్న అక్రమ దాడుల్ని రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత. పార్టీలు వేరైనా ఆక్వా రైతులను ప్రభుత్వం వెంటనే ఒకసారి కమ్ముతున్నారు. ఏంటంటే అగ్రికల్చర్ పై మీలో ఉన్నది చట్టం ఏం చూపుతుందంటే అది ఖండించుకోవాలి. ట్రాన్స్ఫార్మర్ ఛార్జీ రైతు దగ్గర ఎక్కడ వసూలు చేయడం మీరు ఆ ప్రశ్న ఎప్పుడైతే అడిగామో అప్పటి వరకు చాలా డిస్కషన్ జరుగుతున్నది. ప్రశ్న వేసేటప్పటికి సరే తర్వాత మాట్లాడదామని చెప్పి వెంటనే క్లోజ్ చేశారు, మీటింగ్లు క్లోజ్ చేశారు. అది ఎప్పుడైతే మనం ప్రశ్న అడిగాం సరే అప్పుడు ఆదాయం జరిగింది. అలా జరిగితే ఇటీవల కాలంలో మన అల్లవరం మండలంలో 30 సర్వీసులో 40 సర్వీసులో కట్ చేయడం జరిగింది. ఆ రోజు నేను మా నాన్నకి ఫోన్ చేస్తే నేను అంటే డీ గారికి ఫోన్ చేసి ఇలాగా నేను ఎవరో ఆయన పరిచయం కొత్తగా వచ్చారు, నేను ఇలాగా ఆక్వా సంఘం నుంచి మాట్లాడుతున్నారు. నేను అప్పుడు విషయం చెప్పాను వారితో, మీరు ఇలాగా ఏసీడీ ఛార్జీలు లేకపోతే స్పెషల్ ట్రాన్స్ఫార్మర్ ఛార్జీలు ఇవన్నీ చెప్పేసి రైతుల మీద దాడి చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్నారు రైతుల్ని. మీరు అదర్ డివిజన్ నుంచి స్టాఫ్ని షిఫ్ట్ చేసి ఇక్కడ వితౌట్ నోటీస్ ఎగ్జిస్టింగ్ క్రాప్ ఉండగా వితౌట్ నోటీస్ ఇలా చేయటం అన్నది ధర్మం కాదు. ఆలోచించండి. మీకు రెవెన్యూ పెట్టాను, ఫోటోలు పెడితే నేను ఎస్సీ గారి పెట్టాను. రమేష్ రాజు గారు ఏమో నేను ఎలా వస్తాను ఎలా రమ్మంటే మేము 5 గంటలకు వచ్చాము. ఇక్కడ 5 గంటలకు వస్తే మాకు ఆ రోజు 10:30 ఎంత అయింది. అక్కడ ఆఫీస్ ఎస్సీ గారి దగ్గర ఎస్సీ గారి డిఈ గారి కూర్చొని. ఇక్కడ మనకు తెలియదు ఏంటంటే ఇప్పుడు అందరూ కూర్చుంటే జరిగే న్యాయం, కూర్చోబడి జరగకపోతే అన్యాయం ఏంటంటే మీకు చెప్పింది నేను అదే. మొన్న ఎస్సీ గారు కొత్తగా వచ్చారు, డిఈ గారు కొత్తగా వచ్చారు. ఇప్పుడు ఈ ఎస్పీఎల్ ఛార్జీలు ఇవన్నీ 2 years బ్యాక్ మీరు ఎగస్ట్రా లోడ్ వాడినట్లకి నోటీసులు ఇచ్చారు. 2 years బ్యాక్ అన్నదే ఈ చెరువు ఇవాళ ఎవరో ఒక అతను చేస్తారు, ఏం చేస్తాడో ఏం చేసి ఎక్కువ వాడచ్చు. ఇప్పుడు మళ్ళీ రమేష్ గారు వస్తారంతా వాడకపోవచ్చు. వాడలేనప్పుడు ఆ ఛార్జ్ కట్టవలసిన పని లేదు. దానికి వాళ్ళు ఏమంటున్నారంటే తక్కువ లోడ్ వాడతామని. ఆ వేళ ఓఎస్టీ గారు చెప్పారు. అది ఎక్కడ పిచ్చిబాబు గారు యాత్రి గారికి ఓఎస్టీ గారు వచ్చినప్పుడు ఎస్సీ గారు డిఈలు అందరూ ఏడీలు ఉండగా మేము మాట్లాడితే లోడ్ తగ్గించి వాడతామని మీరు లెటర్ ఇస్తే మీ డబ్బు కట్టకపోతే ఎస్పీఎల్ ఛార్జెస్ అని కూడా ఆ రోజు చెప్పారు. లేదండి తర్వాత ఇంక ఒప్పేసుకున్నారు. అది మాత్రం చేసుకోమని చెప్తున్నారు, ఛార్జీలు తగ్గించుకోండి. దానికి మళ్ళీ ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చింది ఏంటంటే అది చెయ్యొచ్చు, ఒకవేళ కాంట్రబట్టి ఏదైనా జరిగితే దానికి 2-3 రెట్లు పెంచి కట్టాలని ఏదో అంటున్నారన్నారు. అది చాలా పెద్ద సమస్య. అది మనం దానికి కమిట్ అవ్వకూడదు. నేను ఇందులో మీకు చెప్పింది మనం ఇప్పుడు ఎగస్ట్రా లోడ్ కానీ ఏసీడీ ఛార్జ్ ఎగస్ట్రా ఛార్జ్ కానీ మనం కట్టమన్నదే 365 రోజులు 12 నెలలు యావరేజ్ తీసుకోమన్నాం. ఎందుకంటే మన కల్చరు 8 నెలలు ఉంటుంది. 8 నెలల్లోని 4 నెలలు డివైడ్ చేస్తే ఒక నెల బోరే తోడతాం. ఒక నెల ఏం చేస్తాం, 2వ నెల 50% వాడతాం. అంటే కరెక్ట్గా మనకి ఎక్కువ సర్వేలు అయ్యేది మనకు ఓన్లీ 2 months అవుతుంది. ఆ 2 months వీళ్ళు ఏం చెప్తారంటే నెలలో సంవత్సరంలో ఏది ఎక్కువ వచ్చిందో తీసుకుని దాని ప్రకారంగా మనకి ఇస్తారు. మనం ఇప్పుడు ఫైట్ చేయవలసింది ఏం చేయాలంటే అదే చేయాలి. మనం మాట్లాడవలసింది ఎవరన్నా రైతులు అందరూ మాట్లాడి ఒక లెటర్ ఇప్పుడు ఎస్సీ గారు 6 గంటలకు వస్తామని అన్నారు. ఎస్సీ గారితో కూడా మనం మాట్లాడదాం. మనం కూడా ఏంటంటే సమస్యను వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళినప్పుడు ఆ ఫైర్ గారి దగ్గర పట్టుకెళ్తారు. వాళ్ళకు కూడా ఎవరిని ఎవరి చేతన్నా మనం చెప్పించమంటారా అని అన్నప్పుడు మనం చెప్పించగలిగితే మనం మాట వింటారు. అనేకమైనటువంటి సమస్యలతోటి రైతు కొట్టుమిట్టి ఆడుతున్నటువంటి సందర్భంలో ఈ విద్యుత్ సమస్య ప్రధానంగా ఈ మధ్యకాలంలో ప్రత్యేక దాడులు జరుపుతూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎగ్జిస్టింగ్ క్రాప్ ఉండగా కూడా ఏ విధమైన నోటీసులు లేకుండా విద్యుత్ సరఫరాని నిలుపుదల చేయడం కొన్ని సర్వీసులకు జరిగింది. ఇటీవల కాలంలో ఉక్కలగుప్తం మండలంలో చేపల చెరువులకు అలా కట్ చేయడం వల్ల ఆ రైతు అతి దారుణంగా సుమారు 25 లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది. మేము కోరేది ఒకటే, ఈ యొక్క ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో అవి సరి చేయండి. ముందు అధిక లోడ్ రావడం వల్ల కూడా దాని యొక్క ప్రభావం ఈ మీటర్ల మీద చూపించి మీరు అడిషనల్ లోడ్కి వెళ్తున్నారు,
దాని గురించి మీరు 10 లక్షలు కట్టండి, 3 లక్షలు కట్టండి, ఏసీడీలు కట్టండి, ఏసీడీలు కట్టకపోతే మళ్ళీ వాటికి షార్ట్ ఫాల్ ఛార్జీలు, ఇలాగ అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ అధిక భారం మోపుతూ రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి డిఈ గారిని, ఎస్సీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మెటీరియల్కి వచ్చేటప్పటికి, ధరలకు వచ్చేటప్పటికి లేనినటువంటి రేట్లని చిన్న చిన్న కౌంట్లకి రైతులు ప్రలోభ పెట్టి అక్కడ టెంప్ట్ గురి చేసి ఎక్కువగా సీడ్ వేసేలాగా హై స్టాకింగ్కి వెళ్ళేలాగా ప్రలోభ పెడుతున్నారు. వాళ్ళని లేని మార్కెట్ని చూపించి ఎప్పుడైతే మార్కెట్లో సరుకు వచ్చిందో, రైతు దగ్గర సరుకు ఉంటుందో, ఆ సరుకు ఉండేటప్పటికి ఒక వారం రోజుల వ్యవధిలోనే సుమారు టన్నుకి 30 నుంచి 40 లక్షల రూపాయలు, 40,000 రూపాయలు ధరల వ్యత్యాసం చూపించారు. మరి ఇలాంటి ఇబ్బందులకి గురి చేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ప్రభుత్వానికి, రైతులకి ఇక్కడ అధికారులు ఒక వారధలాగా పనిచేసి రైతుల యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి ప్రభుత్వం దీన్ని పరిగణలో తీసుకుని సమస్యల మీద మాకు విముక్తి కలిగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.